జై శ్రీరామ్ అండి. మీ పేరమ్మా? గోమ సీతమ్మ. సీతమ్మ. గోమ సీతమ్మ. గోమ సీతమ్మ. భర్త లేరంట. ఇప్పుడు ఇటుకు ముందు ఒక గ్రామం వెళ్ళి వచ్చాం. అక్కడ చిన్న గుడి దుర్గమ్మ తల్లి ఒక చెట్టుకాడ విగ్రహం పెట్టి వాళ్ళు పూజించుకుంటున్నారు. 45 గుడిసెలు మాత్రం ఉన్నాయి పైన. అసలు బండి కూడా వెళ్ళొచ్చాం ఎలా వచ్చాం కూడా తెలియదు అన్నమాట. కానీ ప్రతి ఆదివారం పాస్టర్ అనే వ్యక్తి రావడం, మాయ మాటలు చెప్పడం, మన హిందువుల్ని చిన్నపిల్లలకి చాక్లెట్లని, బిస్కెట్లని, చెప్పులని వీళ్ళకి ఇచ్చి నిజమైన దేవుడు అని చెప్పి మార్చడం. అలా మారితే మేము వెళ్ళలేదమ్మా. నేనేంటంటే నాకు రామ భక్తి వల్ల ఈ ఒక్క ఆంజనేయులకైతే నీ చేతులతో తెచ్చి గేమాలు ఓరతలు పోయింతే ఈ గేమని చల్లబడిన కాక ఆ రాముల వారు నేను చెప్తే నేను దిగబడి ఆర్డర్ ఇచ్చాను. గమనించ ఆ అమ్మ మాటలు మీకు ఆవేదన అర్థమై ఉంటది. ఎంతో మంది పాస్టర్లు ఎప్పటి నుంచో కిందటి నెలలో వచ్చాం మేము. సగంలోకి వచ్చి బండి ఆగిపోయి మళ్ళీ నెల తర్వాత గ్యాప్లో మళ్ళీ మేము బండి బాగు చేయించుకొని రావడం జరిగింది. అసలు ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు వాడు. ప్రతి ఆదివారం పని కట్టుకుని వచ్చి ఊర్లో అతి పెద్ద చర్చ్ కూడా కట్టాడంట. ఆ చర్చ్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఎవరు వెళ్ళరు. ఎప్పటికైనా మారుతారు వీళ్ళు, మార్చేద్దామనే ఉద్దేశంతో చర్చ్ కట్టాడు. కానీ ఈ తల్లి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దాపురంలో ఆర్డర్ ఇచ్చానమ్మా. ఒక 4,000 కట్టుకున్నాను. ఉన్న డబ్బులు తెత్తప్పుడు కడదామని. మరి డబ్బులు ఉన్నాయా? ఇంకా భర్త లేదన్నమ్మా. ఇలాగో నా తోట మీద అప్పులు చేసి ఇంకా చేస్తావా? ఎంత విగ్రహానికి కట్టావు? ఇంకెంత ఇవ్వాలి? ఇంకెంత ఇవ్వాలంటే 12,000 ఇవ్వాలమ్మా. ఇంకా 12,000 ఇవ్వాలి. 13,000 ఇవ్వాలి. 13,000 ఇవ్వాలి. మరి అక్కడ పెద్దాపురం నుంచి విగ్రహాన్ని ఇక్కడికి ఎలా తెస్తావు? ఎలా తెస్తానంటే ఒక ఏనక పెట్టుకుంటానమ్మా. ఏనకి ఎంత అవుతుంది? ఏనక ఎంత అవుతుందో కానీ 2,000 3,000 పూచుకుంటారమ్మా. దేవుడికి గత తగ్గుతారు. ఈ తల్లి చిన్న దిమ్మ కట్టుకొని విగ్రహం పెట్టుకుని మహా అయితే మొత్తం కలిపి ఒక 20,000 అవుద్ది అనుకుంటాను. 25,000 వేసుకుంటే దిమ్మ కట్టడానికి 30,000 అవుతుందమ్మా. దిమ్మ చూపిస్తావా? చూపిస్తాను. సరే, ఆ దిమ్మ ఎలా ఉందో చూద్దాం. అయ్యా కాదమ్మా, ఇప్పుడు దిమ్మ కట్టడానికి రేపు వస్తారు. ఇప్పుడు ఒక 8 సిమెంట్ బత్తాలు, బెడ్డు, రాయు, పునా తీయడం అంతా చేయించేసుకున్నాను. ఒక 30,000 దగ్గర వచ్చేసినా కానీ నేను ఆగాను. ఆ దిమ్మ రేపు మేస్త్రీలు వస్తున్నారు. దగ్గరుండి పని చేయించుకొని కట్టుకొని రాజుల బాబు కాడికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని ఆ దేవుడికి తెచ్చుకొని ఊరికాడ ఓరాతలు పోచి చేస్తే చల్లదనం అవుతుందని నాకు ఒక రాముల వారు చెప్పారు. నాకు నేను ఆ కొలుతాను, నాకు మీద ఓలుతారు కూడా నిజంగా. నేను నాకు భర్త లేడమ్మా. అయితే నా ఇప్పుడు ఎన్ని కుటుంబాలు చర్చికి వెళ్తున్నాయి? చర్చ కథ సరే వెళ్ళి పిల్లలు వెళ్తుంటారు కానీ పెద్ద అర్థమైంది కదండి. సండే స్కూల్ మన పట్టణంలో చిన్నపిల్లలు పోగు చేసి సండే స్కూల్ పెట్టడం ఎలాగో ఇక్కడ పని కట్టుకొని వీళ్ళు రమ్మని చెప్పరు, మాట్లాడరు, ఏం పట్టించుకోరు. అయినా సరే పని కట్టుకొచ్చి వీళ్ళకి చాక్లెట్లు ఇవ్వడం, దుప్పట్లు ఇవ్వడం, ఈ తలకు మాసిన పనులు చేయడం. నెక్స్ట్ ఎప్పటికైనా వీళ్ళు మార్చేద్దామని ఒక ఉద్దేశంతో చర్చ్ కూడా నిర్మించారు. ఇప్పుడు మాటలో చూసుకోండి, ఆంజనేయ స్వామి విగ్రహం పెడదామన్న కళగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ రాముల వారి కళ మీద ఏమో నీ చేతులతో ఎవరికి ఏం చాయచ్చు తెచ్చి పెడితే గేమని చల్లదనం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం పెడదాం, మీకు మేమున్నాం, సహకరిస్తాం. మనకి హిందువులు అందరూ సహకరిస్తారు. వీలైతే గ్రామంలోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే తల్లి.